ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని రాక్షసత్వం గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ దీనిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక లక్ష్యం పూర్తి కాకముందే మరో పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించడంలో చంద్రబాబు సిద్ధహస్తులని, ఆయన వేగాన్ని అందుకోవడం ఎవరికైనా కష్టమేనని లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు వర్క్ స్టైల్ గురించి లోకేష్ పంచుకునే విశేషాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఏదైనా విజయం సాధించినప్పుడు కనీసం 5 నిమిషాల పాటు ఆ సంతోషాన్ని అనుభవించే సమయం కూడా చంద్రబాబు ఇవ్వరని, వెంటనే మరో లక్ష్యం దిశగా పరుగులు పెట్టిస్తారని లోకేష్ తెలిపారు. ప్రధాని మోడీ ఇంటికి వచ్చి వెళ్లిన వెంటనే తాను సింగపూర్ వెళ్లాల్సి వచ్చిందని, అక్కడి నుంచి ఢిల్లీ, అస్సాం, ఆపై విజయవాడను ప్రయాణించాల్సి వచ్చిందని తన షెడ్యూల్ గురించి వివరించారు. కేవలం 4 గంటల ప్రయాణ వ్యవధిలోనే 22 కీలక అంశాలపై చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని, వాటిని వెంటనే ఫాలో అప్ చేయాలని నిర్దేశించారని లోకేష్ చెప్పుకొచ్చారు. నిరంతరం ప్రజాసేవ, అభివృద్ధి కోసం పరితపించి ఆయనతో పనిచేయడం చాలా కష్టమని, కానీ ఆ శ్రమ రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో అవసరమని లోకేష్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్రమశిక్షణ, పనివేగం వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లిపోతోందని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది ఒకటే అండి, ఏమైనా సాధిస్తే కనీసం 5 నిమిషాలు ఎంజాయ్ చేసే అవకాశం మాకు ఎవడైనా 5 నిమిషాలు అవకాశం ఇవ్వడు. మీరందరూ చూశారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఇంటికి వచ్చారు. దాని తర్వాత ఆయన కలిసిన వెంటనే ఆ రోజు రాత్రే సింగపూర్కి వెళ్ళాం. నేను వెళ్ళా. మాకు వర్కింగ్ గ్రూప్ ఉంది సింగపూర్ మంత్రి గారితో. ఆ మీటింగ్ పెట్టుకున్న తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారితో అస్సాంకి వెళ్ళా. 2 గంటల ఫ్లైట్. అస్సాం నుంచి మళ్ళీ విజయవాడకి వచ్చి 2 గంటల ఫ్లైట్. 4 గంటలో నాకు 22 పాయింట్స్ ఇచ్చారు ఫాలోఅప్ చేశాక. నేను అన్నా, సార్ మీతో పని చేస్తాం చాలా కష్టమైన పని అని చెప్పా. కనీసం ఫ్లైట్ ఉంది, కొంచెం ఎంజాయ్ చేయనండి సార్, కొంచెం ప్రశాంతంగా భోజనం చేయనండి, పిచ్చపార్టీ డిస్కషన్ చేద్దాం. ఇదే నా పిచ్చపార్టీ డిస్కషన్ అని చెప్పాడు ఆయన. సో ఆయన ఏంటంటే, మేము ఎక్కడ రిలాక్స్ అవుతాం, మేము ఎక్కడ 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది భారతదేశంలో, ఎక్కడ రిలాక్స్ అవుతాం అన్న భయంతో నెక్స్ట్ ఏంటి కంటిన్యూస్గా మమ్మల్ని పుష్ చేస్తున్నాం.